కరెంట్లీ ఫౌజీ చేస్తున్నాను నేను. నాజర్ సార్తో స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లా ఉండేది? హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. హ్యూమిలేట్ అయ్యాను అన్ని రకాలుగా. నంది అవార్డు కూడా వచ్చింది. యా, కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడదాం. లైక్ వెన్ మీ టూ మూమెంట్ హ్యాస్ స్టార్టెడ్, దాని నుంచి చాలా థింగ్స్ బయటకు వచ్చినాయి. మలయాళం ఇండస్ట్రీ చూసుకుంటే మంజు వారియర్ కానీ లేదంటే భావన కానీ దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద క్యారెక్టర్. మీరేమైనా ఫేస్ చేశారా? ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఎట్ ఆల్. హిందీలో ఎలా ఎంట్రీ ఎట్లా అదేంటి? స్టేజ్ ప్లేకి ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేను, వాళ్ళ నుంచే కాల్ వచ్చింది నాకు. నేను షాక్ అయ్యి, అసలు నా పోర్ట్ఫోలియో అక్కడి వరకు ఎట్లా వెళ్ళింది అనేసి. వెబ్ సిరీస్లో లీడ్ రోల్ అనుకుంటా కదా? ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ? నాన్న తీసుకెళ్ళి అక్కడ నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యారు. అది ఏంటది? నోన్ నేమ్ షేక్ జాన్ బషీర్. ఓకే. ఈ మా ఇద్దరి మధ్యలో ఒక ఇంటిమేట్ సీన్ అయిపోయిన తర్వాత ఐ కీప్ అబ్యూజింగ్ హిమ్. ఇంత వైరల్ ఎందుకు అవుతుంది ఈ క్లిప్? అవును, ఆ ఒక క్లిప్ వల్ల ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత అమ్మ నాన్న నుండి అది క్లిప్ రిలీజ్ అయిన రోజే మా మమ్మీ చాలా ఏమంటారు భయపడి తిట్టి చాలా చాలా చేసింది. నాకు మా డాడీ ఇంటికి వస్తున్నానంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు రెమ్యునరేషన్? సీరియస్లీ ఇట్లాంటి విషయాల్లో ఎవరైనా నిజం చెప్తారు. లాస్ట్ ఫౌజీకి ఎంత తీసుకున్నారు? చెప్పను. ఐఎమ్ లివింగ్ ఇట్ టుడే. ఐఎమ్ ఏబుల్ టు యాక్ట్, ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్, ఐఎమ్ ఏబుల్ టు డూ ఫిల్మ్స్, ఐఎమ్ ఏబుల్ టు డూ ప్లేస్. ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్ ఫర్ మీ. మై అందాహు, మై బాగ్ నై సక్తా, మై లన్నా సక్తా అని ఒకటి అసలు ఆ సినిమాకి హైలైట్ డైలాగ్ అది. అది యాక్చువల్లీ చాలా ప్రిటీ సింపుల్గా జరిగిందని చెప్పాలి. నేను నది కోసం చాలా ప్రాజెక్టులు కూడా వదులుకున్నారని తెలుసు. చాలా వచ్చినట్టు వదిలేసుకుంటూ ఉండే. బికాజ్ అగైన్ నాకు సినిమా చేయడం కన్నా ఆ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిలిం ఆర్ బీయింగ్ దట్ ప్లే చాలా ఇష్టం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎఫెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. వాళ్ళ తప్పే కాదు, వాళ్ళకేమొచ్చో వాళ్ళు అదే చేస్తున్నారు.